హలో బాబాయ్, అందరికీ నమస్తే. ఇవాళ కొరమీను పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తా. మన ఇంట్లోనే సొంతంగా మనం ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో. ముందుగానే మనం 3 కిలోల కొరమీను తీసుకున్నాం. అది శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఆరబెట్టాలి ఒక 15 మినిట్స్ 10 మినిట్స్. తర్వాత బౌల్లో ఒక 6 నిమ్మకాయ రసాలు పిండుకోవాలి. తర్వాతకి మనం గ్యాస్ మీద ముగ్గుడు పెట్టుకొని అందులో ధనియాలు వేంపాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు కొంచెం మీడియం ఫ్లేవర్లో పెట్టి ధనియాలు వేపుకోవాలి. ఆ తర్వాతకి మెంతులు వేపుకోవాలి. మెంతులు, జీలకర్ర చాలాసేపు క్రిస్పీగా వేపుకున్న తర్వాతకి ఇవి పక్క పెట్టుకొని గ్రైండర్లో పట్టుకో. ఒక ముకుల్లో ఆయిల్ పోసుకొని మినిమం ఒక 15 to 20 మినిట్స్ వరకు గట్టిగా మరిగేలా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు డ్రై అయిన ముక్కలునే కదా, అందులో వేయగానే కొన్ని ముక్కలు అందులో అతుక్కోకుండా ఉండాలంటే ఆయిల్ చాలాసేపు మరిగేలా ఉంచుకోవాలి మనం. అలా ఉన్నప్పుడే ముక్కలు మంచిగా నీట్గా ఆయిల్కు ముగ్గుడికి అతుక్కోకుండా వస్తాయి మంచిగా. అప్పుడు పీసులు గట్టి పడుతుంది కాబట్టి టేస్టీ కూడా బాగుంటుంది. ఆయిల్లో 20 మినిట్స్ వేపుకున్న తర్వాతకి అవి కొంచెం మంచిగా ఆరెంజ్ కలర్లో చేంజ్ అయినాక మనం ఒక బౌల్లో తీసుకున్నాం ఆ ముక్కల్ని. అప్పుడు క్రిస్పీగా ఉన్నప్పుడే కొంచెం గట్టిగా టేస్ట్ వస్తుంది మనకు. మనం పీసులన్నీ క్రిప్సీగా వేయించుకున్న తర్వాతకి ముక్కుల్లో ఆయిల్ పోసుకొని అందులో ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాతకి అందులో వెల్లిపాయలు, ఎందుకంటే పోసుకు ఫస్ట్ ఖచ్చితంగా మనం ఇది కొంచెం నీస్ ఐటెం కాబట్టి అందులో వెల్లిపాయలు ఉంటే కొంచెం స్మెల్ అనేది ఎక్కువ రాదు, చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనకు అందులో వేసుకోవడానికి ఖచ్చితంగా కారం మనం దానికి తగినంత వేసుకోవాలి. మేము 3 కిలోలు తీసుకున్నాం కాబట్టి దానికి తగినంత వేసుకుంటున్నాం. ఫస్ట్ మేము మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, రోస్ట్ చేసుకున్నది ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలి. చికెన్ మసాలా అయినా సరే పర్లేదు, మటన్ మసాలా అయినా ఏదైనా గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. అలాగే నిమ్మకాయ రసం మాత్రం ఖచ్చితంగా పోసుకోవాలి మనం, అందులో బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో ఖచ్చితంగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా తగినంత ఉప్పు, దానికి కావాల్సినంతనే ఉప్పు. మనం 3 కిలోల చేపలు తీసుకున్నాం కాబట్టి దానికి ఎంత ఉప్పు పడుతుందో, మనకు నిమ్మకాయలు ఎంత పడుతుందో, కారం ఎంత పడుతుందో, ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర అది కూడా మనం ఫస్ట్ చూసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం వేపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువైనా కూడా అది బూజు పట్టే అవకాశం, పచ్చడి ఎప్పుడైనా బూజు పడుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా బూజు పడుతుంది కాబట్టి మనం అన్నింటికి దాన్ని తగినంత చూసుకోవాలి. ఎన్ని కిలోలు వేస్తారు, కిలో చేసుకున్నా 2 కిలోలు చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్సింగ్ చేసుకున్న తర్వాతకి అందులో మనం వేపుకున్న ముక్కలు ఇట్లా అన్నీ వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాతకి మంచిగా నీట్గా ఇలా చేసుకున్న పచ్చడి ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక మినిమం 4 to 5 మంత్స్ వరకు మనకు నిల్వ ఉంటుంది. మంచిగా వాతావరణం ఎలా ఉండని కానీ ఖచ్చితంగా ఒక 4 to 5 మంత్స్కి మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉంటుంది పచ్చడి. ఇలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీరు కూడా చూడండి. మన తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం ఇప్పుడు మనం. మన ఊర్లలో, మన పల్లెటూర్లలో ఎలా చేసుకుంటున్నామో జస్ట్ మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా దీనికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఇళ్ళలో దొరుకుతుంది. ఇలానే మన కొర్రమీను పచ్చడి కాదు, ఏ పచ్చడి అయినా సేమ్ ఇదే సింపుల్ ట్రిప్స్తో మనం చేసుకోవచ్చు. ఈ ట్రిప్స్తో కొర్రమీను పచ్చడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ ఆల్.